హలో అండి, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం జనరల్ సైన్స్లో భాగంగా కెమిస్ట్రీ క్లాసెస్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీరు ఛానల్లో చూసినట్టయితే ఆల్రెడీ 75% ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో మిగతా కాన్సెప్ట్స్ మరియు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చూడబోతున్నాం. ఓకే, ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ అంటే రసాయనిక చర్యలు అంటే ఏమిటి, వాటిని ఏ విధంగా క్లాసిఫై చేశారు మరియు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి ఏమై ఉంటాయో మనం ఇవాళ క్లాస్లో చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏమిటి? రియాక్షన్ అంటే ఎనీ 2 or more రియాక్టెంట్స్ మధ్య ఒక రియాక్షన్ జరిగి ఒక కొత్త ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రియాక్టెంట్స్ అనేవి ఇనిషియల్ మెటీరియల్ అనమాట. అంటే మనం ఒక రియాక్షన్ జరిపించేటప్పుడు ఒక ఇనిషియల్ మెటీరియల్ని ఏదైతే తీసుకుంటామో దాన్ని రియాక్టెంట్స్ అంటాం, తెలుగులో క్రియాజనకాలు. సో రియాక్షన్ మొత్తం జరిగిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రొడక్ట్స్ అంటాం, అంటే క్రియాజన్యాలు. సో రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్గా మారినప్పుడు సో ఎలా మారుతాయి? ఎనీ మీడియం అంటే యానకం, ఏదైనా ఒక యానకం ద్వారా రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్గా ఫామ్ అయినప్పుడు దాన్ని కెమికల్ రియాక్షన్ అంటాం అనమాట. సో ఈ యానకం ఏది తీసుకుంటే మనకి రియాక్షన్ అనేది ఆ విధంగా ప్రొసీడ్ అవుతుంది. ఓకే, ఇవాళ మనం ఈ రియాక్షన్ టైప్స్ అనేవి బేస్డ్ ఆన్ మీడియం అంటే యానకం ఆధారంగా టైప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూడబోతున్నాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి హీట్ అంటే బేస్డ్ ఆన్ హీట్. మీడియం అనేది హీట్ తీసుకుంటే కనుక మనకి రియాక్షన్స్ అనేవి ఏ టైప్స్ ఉంటాయి మరియు వాటి యొక్క మెకానిజం అనేది ఎలా జరుగుతుంది చూడబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అంటే ఉష్ణమోచక చర్యలు. నెక్స్ట్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ ఉష్ణ గ్రాహక చర్యలు. ఫస్ట్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ కోసం చూద్దాం. ఓకే, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అండి ఇప్పుడు ఏ రియాక్షన్లో అయినా రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్స్గా ఫామ్ అవడం అనేది కామన్. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న మీడియం అంటే హీట్ అనేది ఏ విధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుందన్న దాన్ని బట్టి ఈ 2 టైప్స్గా సెపరేట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ హీట్ అనేది రియాక్టెంట్స్ అనేవి రియాక్షన్లో పాల్గొన్నప్పుడు అంటే క్రియాజనకాలు చర్యలో పాల్గొన్నప్పుడు క్రియాజన్యంతో పాటుగా మనకి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్గా పిలుస్తాం, అంటే ఉష్ణమోచక చర్యలు అని పిలుస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, హీట్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ హీట్ అనేది రిలీజ్ అయ్యే రియాక్షన్స్ మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు అంటే కంబషన్ రియాక్షన్స్ అన్నీ ఈ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్సే. అంటే ఫర్ సపోజ్ క్యాండిల్ బర్నింగ్ ఉందనుకోండి. సో కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అది ఏం జరుగుతుంది, కొవ్వొత్తి అనేది ఒక రియాక్టెంట్ అనుకోండి, దానికి మనం వెలిగించామంటే అది ఒక మీడియం హీట్ని అప్లై చేసాం. అది ఏం జరుగుతుంది, ఆ రియాక్షన్ అనేది ఇది కరుగుతూ మనకి కొవ్వొత్తి కరగడంతో పాటుగా హీట్ని రిలీజ్ చేస్తుంది, హీట్ ఆర్ లైట్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి హీట్ని రిలీజ్ చేయడాన్ని ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఇక్కడ ఎండోథెర్మిక్ రియాక్షన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్గా మారుతాయి, కానీ వాటితో పాటు ఇక్కడ హీట్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే హీట్ని అబ్జార్బ్ చేసుకుని రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఐస్ క్యూబ్స్ తీసుకుందాం. ఓకే, ఐస్ క్యూబ్స్ అనేవి సాలిడ్ స్టేట్లో ఉన్నాయి, అవి ఈ హీట్ని అబ్జార్బ్ చేసుకుని వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి రెండిటికి, ఇవి రిలీజ్ చేస్తుంది హీట్, ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే బేకింగ్ ఆఫ్ బ్రెడ్. అంటే బ్రెడ్ని ముందు మనం డఫ్ని తీసుకుంటాం, దానికి హీట్ అప్లై చేయడం ద్వారా ఆ పిండి అనేది ఈ హీట్ని అబ్జార్బ్ చేసుకుని అది ఒక బ్రెడ్గా ఫామ్ అవుతుంది, అంటే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, సో అది కూడా ఎండోథెర్మిక్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఎలక్ట్రాన్స్ చూద్దాం. సో ఫస్ట్ టైప్ చూసాం కదండి, బేస్డ్ ఆన్ హీట్ అంటే ఉష్ణ ఆధారంగా ఏ విధంగా క్లాసిఫై చేసుకున్నామో చూసుకున్నాం. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఆధారంగా కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏ విధంగా క్లాసిఫై చేస్తారో చూద్దాం. సో ఎలక్ట్రాన్స్ ఆధారంగా అంటే ఏంటి, రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్గా ఫామ్ అవ్వడం
అయితే కామన్ థింగ్. ఓకే, ఈ రియాక్టెంట్స్కి ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తున్నామా లేదా తీసివేస్తున్నామా, అంటే కలుపుతున్నామా లేదా రిమూవ్ చేస్తున్నామా అన్న దాన్ని బట్టి మనకి ఈ రియాక్షన్స్ అనేవి 2 టైప్స్గా క్లాసిఫై చేశారనమాట. ఒకటి వచ్చేసి ఆక్సిడేషన్ రియాక్షన్స్, నెక్స్ట్ రిడక్షన్ రియాక్షన్స్. ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఆక్సీకరణ చర్యలు, క్షయకరణ చర్యలు. ఓకే, ఆక్సిడేషన్ రియాక్షన్స్ నేమ్లోనే ఉంది. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ని యాడ్ చేయడం. ఓకే, యాడింగ్ కాబట్టి ప్లస్ యూస్ చేస్తాం. ఆక్సిజన్ని యాడ్ చేయడం లేదా ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడం ద్వారా జరిగే రియాక్షన్స్ని మనం ఆక్సీకరణ చర్యలు అంటాం అన్నమాట. ఓకే, సో ఏమవుతుంది, రియాక్టెంట్స్కి ఆక్సిజన్ యాడ్ చేయడం లేదా ఎలక్ట్రాన్స్ని తీసివేయడం ద్వారా మనకి ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. ఈ ఆక్సిడేషన్ రియాక్షన్స్ అనేవి మనం డైలీ లైఫ్లో చాలా చూస్తూనే ఉంటాం. కాకపోతే మనకి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ వల్ల ఇలా జరుగుతుందని తెలియదు అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బనానా అండ్ యాపిల్, పొటాటో. ఈ 3 కట్ చేసి జస్ట్ రూమ్ టెంపరేచర్ దగ్గర వదిలేసాం అనుకోండి, అదేమవుతుంది, బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. అంటే అక్కడ ఆ ఫ్రూట్స్లో ఆర్ ఆ వెజిటేబుల్లో ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగి దాని యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ శ్వాసక్రియలో మనం ఏం జరుగుతుంది, ఆక్సిజన్ని తీసుకుంటున్నాం, అంటే అది కూడా ఆక్సిడేషన్ రియాక్షన్కి ఎగ్జాంపులే కదా. సో ఇవన్నీ ఆక్సిడేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మెటల్స్ ఉంటాయి, అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఐరన్ తీసుకుందాం. ఐరన్ని జస్ట్ ఏం పెయింట్ కానీ ఏం వేయకుండా అలా బయట నార్మల్ టెంపరేచర్ దగ్గర వదిలేసాం అనుకోండి, అది ఏమవుతుంది, కొన్ని రోజులకి తుప్పు పడుతుంది అనమాట. అంటే కొరోషన్ జరుగుతుంది, అంటే మెటల్ కొరోషన్ జరిగి తుప్పు పట్టేస్తుంది. అది కూడా బికాజ్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఓకే, ఇందులో మెటల్ కరోషన్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకు జరుగుతుంది, అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. సో లోహ క్షయం, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చూసిందే ఐరన్ అనేది కరోషన్ జరుగుతుంది, ఐరన్ తుప్పు పడుతుంది. నెక్స్ట్ సిల్వర్ కూడా అంతే. సిల్వర్ కొన్నాళ్ళకి అలా వదిలేస్తే బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. ఎందుకు, బికాజ్ ఆఫ్ ఆక్సిడేషన్. నెక్స్ట్ కాపర్ కూడా నార్మల్గా వదిలేస్తే గ్రీన్ కలర్లోకి కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట, అది కూడా ఆక్సిడేషన్ వల్లే. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ మెటల్స్కి గ్రీజింగ్ కానీ, అంటే ఆయిల్ అప్లై చేయాలి, ఆయిల్ కానీ గ్రీజ్ కానీ అప్లై చేయాలి, లేదా పెయింటింగ్ చేయాలి. ఓకే, లేదా గాల్వనైజేషన్ చేయాలన్నమాట. గాల్వనైజేషన్ అంటే ఏం కాదండి, జస్ట్ జింక్ లేయర్ని ఆ మెటల్ మీద పోస్తారనమాట, అది గాల్వనైజేషన్ అంటారు. ఓకే, ఈ మెటల్ కరోషన్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయిల్ కానీ గ్రీస్ కానీ దానికి పైన లేయర్ అనేది పోయాలన్నమాట. నెక్స్ట్ పెయింటింగ్ చేసినా సరే జరుగుతుంది. నెక్స్ట్ గాల్వనైజేషన్. నెక్స్ట్ ఇది ఎందుకు జరుగుతుంది అనేది చూసాం, ఆక్సిడేషన్ వల్ల జరుగుతుంది. సో ఇలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ మెటల్ కరోషన్లో ఈ మెటల్స్ ఐరన్, సిల్వర్, కాపర్ ఇవన్నీ మెటల్స్. మరి గోల్డ్ కూడా మెటలే కదా, మరి అది ఎందుకు తుప్పపట్టట్లేదంటే దానికి ఆ సెల్ఫ్ రెసిస్టివిటీ పవర్ ఉందన్నమాట. అంటే ఈ మెటల్ కరోషన్ అంటే గోల్డ్ అనేది కరోషన్ అవ్వకుండా ఉండే సెల్ఫ్ రెసిస్టివిటీ పవర్ ఉండడం వల్ల, అందువల్లే మనకి అది కాస్ట్ కూడా ఎక్కువ. ఓకే, నెక్స్ట్ వర్షాకాలంలో చూస్తూ ఉంటాం మనం కరెంట్ పోల్స్ అనేవి, కరెంట్ అనేది చాలా చోట్ల నిలిచిపోతూ ఉంటుంది. అది కూడా ఎందుకంటే ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగాయి. ఇప్పుడు కరెంట్ వైర్స్లో ఏముంటాయి, కరెంట్ స్తంభాల్లో కాపర్ అనేది యూజ్ చేస్తారనమాట మెటల్. ఆ కాపర్ అనేది ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి మనకి కాపర్ ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ ఆక్సైడ్ లేయర్ ఏదైతే ఫామ్ అయిపోయిందో అది ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరగనివ్వదు, దానివల్ల కరెంట్ అనేది నిలిచిపోతుంది. అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే గరుకు పేపర్స్ ఉంటాయి కదా, రఫ్ పేపర్స్, వాటిని తీసుకుని దాన్ని ఆ వైర్స్ని బాగా రఫ్ చేయాలన్నమాట. సో దట్ ఈ ఆక్సైడ్ లేయర్ అనేది తొలగిపోతుంది. నెక్స్ట్ క్షయకరణం అంటే రిడక్షన్. ఇది జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ఆక్సిడేషన్ అనమాట. ఆక్సీకరణ చర్యలకి పూర్తిగా రివర్స్లో జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ని యాడ్ చేస్తున్నాం, ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ని రిమూవ్ చేస్తాం ఆర్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఆర్ ఎలక్ట్రాన్స్ పరంగా చెప్పాలంటే ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ అడిషన్ ఆఫ్
ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం ద్వారా జరిగే రియాక్షన్స్ లేదా ఆక్సిజన్ని తొలగించడం ద్వారా జరిగే రియాక్షన్స్ని రిడక్షన్ రియాక్షన్స్ లేదా క్షయకరణ చర్యలు అంటామన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోటోసింథసిస్ రియాక్షన్. ఓకే, ఫోటోసింథసిస్ రియాక్షన్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. ఇక్కడ ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్తో రియాక్షన్ జరిగి మనకి C6H12O6 ఫామ్ అయ్యి ప్లస్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏమైంది, రియాక్టెంట్స్లో ఆక్సిజన్ లేదు, సో ప్రోడక్ట్స్లో ఆక్సిజన్ వచ్చిందంటే మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేసింది. సో ఇది ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది రిడక్షన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ కాపర్కి ఆక్సిజన్ కలిపి కాపర్ ఆక్సైడ్ లేయర్ ఫామ్ అవ్వడం అనేది ఆక్సిడేషన్కి ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ ఈ రఫ్ షీట్తో ఎప్పుడైతే దాన్ని రఫ్ చేస్తామో అప్పుడు అది ఆక్సిజన్ని పోగొట్టుకుంటే చూడండి, అది రిడక్షన్కి ఎగ్జాంపుల్. ఓకే, ఆక్సిడేషన్ జరిగిందంటే ఏం చేయాలి, అక్కడ రియాక్షన్ జరిగేలా చూడాలి. ఓకే, సో కాపర్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్ని కోల్పోవడాన్ని రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి, సో ముందు మనం 2 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కెమికల్ రియాక్షన్స్. బేస్డ్ ఆన్ హీట్ ద్వారా 2 అండ్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రాన్స్ ద్వారా 2 రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి కెమికల్ కాంబినేషన్ అండ్ ఫోర్త్ టైప్ వచ్చేసి కెమికల్ డికంపోజిషన్ అంటే తెలుగులో రసాయన సంయోగం. నేమ్లోనే ఉంది కెమికల్లీ కాంబినేషన్ అంటే కెమికల్లీ కంబైన్డ్. అండ్ రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్స్గా ఫామ్ అవుతాయని మనం ఇందాక నుంచి చెప్పుకునేది. సో ఇక్కడ కెమికల్లీ కంబైన్డ్ అంటే 2 or more రియాక్టెంట్స్ తీసుకోగా అవి కెమికల్లీ కంబైన్డ్ అయ్యి ఓన్లీ 1 ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటున్నాం, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ అంటాం. అంటే రసాయన సంయోగ చర్యలు అంటే 2 లేదా అంతకన్నా క్రియాజనకాలు తీసుకోగా ఒక క్రియాజన్యం అనేది ఏర్పడుతుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఓకే, మనం చూస్తూ ఉంటాం, ఇంటికి పెయింట్ వేస్తాం కదండి, పొడి సున్నం మరియు తడి సున్నం అంటే క్విక్ లైమ్ అండ్ స్లేకిడ్ లైమ్. అదే దీనికి ఎగ్జాంపుల్ అనమాట. క్విక్ లైమ్ అంటే పొడి సున్నం, దాని ఫార్ములా వచ్చేసి కాల్షియం ఆక్సైడ్. దానికి వాటర్ యాడ్ చేసినప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఏంటది, స్లేకిడ్ లైమ్ అంటే తడి సున్నం. దాని యొక్క ఫార్ములా వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ ఏం జరిగింది, 2 or more రియాక్టెంట్స్ అంటే 2 రియాక్టెంట్స్ అనేవి కలిపి జస్ట్ ఓన్లీ 1 ప్రోడక్ట్ అనేది ఫామ్ చేసింది అనమాట. అదే కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ రసాయన సంయోగ చర్యలు. సో కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, డికంపోజిషన్ అంటే అర్థం ఏంటంటే విడిపోవడం లేదా సెపరేట్ అయిపోవడం. అంటే దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే 1 రియాక్టెంట్ తీసుకుంటే 2 or more ప్రోడక్ట్స్గా అవి డీకంపోజిషన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ అనేవి అగైన్ మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఎలా అంటే డీకంపోజిషన్ జరగడం అయితే ష్యూర్. సో ఆ డీకంపోజిషన్ అనేది హీట్ ప్రెజెన్స్లో జరుగుతుందా, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ప్రెజెన్స్లో జరుగుతుందా, లేదా ఫోటోకెమికల్ కాంపోనెంట్ ప్రెజెన్స్లో జరుగుతుందా అన్న దాన్ని బట్టి 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి థర్మల్ డీకంపోజిషన్. ఓకే, ఈ థర్మల్ డీకంపోజిషన్ అంటే అర్థం ఏంటంటే ఒక్క రియాక్టెంట్ తీసుకుంటాం, ఆ రియాక్టెంట్కి హీట్ ప్రెజెన్స్లో రియాక్షన్ చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, 2 or more ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్ తీసుకుందాం. ఓకే, దీనికి హీట్ అప్లై చేయగా కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్గా అది కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం జరిగింది, ఓన్లీ 1 రియాక్టెంట్ మాత్రమే ఉంది, కానీ ప్రోడక్ట్స్ అనేవి ఎన్ని వచ్చాయి, 2 ప్రోడక్ట్స్ అనేవి వచ్చాయి. సో ఇదే థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్స్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డీకంపోజిషన్ అంటే విద్యుత్ వియోగ చర్యలు. ఇవి ఉష్ణ వియోగ చర్యలు. ఎలక్ట్రికల్ డీకంపోజిషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ తీసుకుందాం. ఓకే, వాటర్కి ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు అది H2+O2గా డీకంపోజిషన్ జరుగుతుంది. అంటే H2O మాలిక్యూల్కి మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసామన్నమాట. అది నెక్స్ట్ ఏమైంది, H2+O2గా కన్వర్ట్ అయింది. ఓకే, ఇక్కడ కూడా సేమ్, ఓన్లీ 1 రియాక్టెంట్ ఉంది, మనకి 2 ప్రోడక్ట్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ మీడియం ఏంటి, ఎలక్ట్రికల్ కాంపోనెంట్, ఇక్కడ థర్మల్ కాంపోనెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోటోకెమికల్ డికంపోజిషన్.
సో కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్స్లో 3 టైప్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వచ్చేసి థర్మల్ డీకంపోజిషన్, నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ డీకంపోజిషన్, థర్డ్ వన్ వచ్చేసి ఫోటోకెమికల్ డీకంపోజిషన్. సో మనకు తెలుసు ఫోటోకెమికల్ డీకంపోజిషన్ అంటే ఏంటంటే డికంపోజిషన్ జరుగుతుంది, అది ఫోటోకెమికల్ ఎనర్జీ మీడియంలో జరుగుతుందన్నమాట. ఓకే, ఫోటోకెమికల్ ఎనర్జీని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? హెచ్మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. డికంపోజిషన్ అంటే వన్ రియాక్టెంట్ అనేది 2 or more ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి సిల్వర్ బ్రోమైడ్ తీసుకుందాం. ఓకే, 2 moles తీసుకుందాం. సిల్వర్ బ్రోమైడ్ అనేది హెచ్మ్యూ ప్రజెన్స్లో రియాక్షన్ జరిగినప్పుడు అది సిల్వర్ గాను మరియు బ్రోమిన్ గ్యాస్ గాను ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, దీనికి రియాక్షన్ జరిగిందని మనకు ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ స్టార్టింగ్లో రియాక్టెంట్ అనేది yellowish కలర్లో ఉంటుంది. ఓకే, ఈ yellowish కలర్లో ఉన్నది రియాక్షన్ జరిగిపోయిన తర్వాత డార్క్ బ్లాక్ కలర్లోకి మారిపోతుంది అనమాట. సో ఆ కలర్ డార్క్ బ్లాక్ కలర్ అనేది సిల్వర్ యొక్క ఇండికేషన్. ఇక్కడ ఏమైంది, ఓన్లీ 1 రియాక్టెంట్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మనకి సిల్వర్ మరియు బ్రోమిన్ గ్యాస్ అనేవి 2 ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోటోకెమికల్ డికంపోజిషన్ రియాక్షన్స్. సో ఓకే, మనం ముందు చూసుకున్నాం కదండి 4 టైప్స్. ఇప్పుడు 5th టైప్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అండ్ 6th టైప్ వచ్చేసి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, అంటే స్థానభ్రంశ చర్యలు మరియు ద్వంద్వ స్థానభ్రంశ చర్యలు. ఆ నేమ్లోనే ఉంది ఏంటి, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటే రియాక్టెంట్స్లో ఉండే ఎలిమెంట్స్ అనేవి ఒకదానికొకటి డిస్ప్లేస్ అవ్వడం ద్వారా మనకి ఒక కొత్త ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇలా రాసుకుందాం. ఏబి అనేది ఒక కాంపౌండ్ అనుకోండి. ఓకే, సి అనేది ఒక ఎలిమెంట్. ఓకే, డిఫరెన్స్ చూసుకోండి, ఇది ఒక కాంపౌండ్, ఇది ఎలిమెంట్ అంటే మూలకం. ఈ కాంపౌండ్లో ఉండే ఒక ఎలిమెంట్ ఈ మనం సెపరేట్గా యాడ్ చేసే ఎలిమెంట్ని డిస్ప్లేస్ చేస్తుంది. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఏసీ ప్లస్ బీగా మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏం చూసుకోవచ్చు అంటే ఐరన్ అనేది ఒక ఎలిమెంట్ అనుకోండి. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ అనేది ఒక ప్రోడక్ట్గా తీసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కాపర్ అనేది మెటల్, ఐరన్ అనేది మెటల్. సో ఈ కాపర్ అనేది ఈ ఐరన్తో డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. జరిగి మనకి ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ కాపర్గా ప్రోడక్ట్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, దీన్ని ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అండి. యాసిడ్స్లో ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. యాసిడ్స్ అంటే మనకు తెలుసు HCl, ఇంకా మొత్తం H2SO4. యాసిడ్స్లో ఖచ్చితంగా హైడ్రోజన్ అనేది ఉంటుంది. ఈ హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంట్ అనుకుందాం. దీనికి సోడియం అనేది యాడ్ చేసాం ఒక ఎలిమెంట్ని. ఇప్పుడు ఏమవుతుందండి, ఈ సోడియం అనే ఎలిమెంట్ అనేది కాంపౌండ్లో ఉన్న హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేస్తుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, సోడియం క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్గా అది ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదండి. జస్ట్ డిస్ప్లేస్మెంట్లో ఏం జరుగుతుందంటే ఎలిమెంట్స్ అనేవి మాత్రమే డిస్ప్లేస్ జరుగుతాయి. నెక్స్ట్ ద్వంద్వ స్థానభ్రంశ చర్యలకు వచ్చేసరికి రివర్స్లో జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ డిస్ప్లేస్ అయ్యాయి కదా, ఇక్కడ మాత్రం ఛార్జెస్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి అన్నమాట. మనకి రియాక్టెన్స్ తీసుకుందాం, 2 రియాక్టెన్స్ తీసుకుందాం. ఓకే, 2 రియాక్టెన్స్ అనేవి ప్రోడక్ట్గా ఫామ్ అవుతాయి. ఆ రియాక్టెన్స్ మనం ఎలా తీసుకుందామంటే ఏబి ప్లస్ సిడి అనే రియాక్టెన్స్ తీసుకుందాం. ఆ రియాక్టెన్స్ అనేవి ఇప్పుడు ఏబి అంటే దీన్ని మనం ఛార్జెస్ రూపంలో రాసుకోవాలంటే ఏ ప్లస్ బి మైనస్ సి ప్లస్ డి మైనస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిఫరెంట్ ఛార్జెస్ అనేవి డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ బి మైనస్ అనేది ఇంకొక రియాక్టెంట్లో ఉన్న డి మైనస్తో డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. దాన్ని అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఏడి ప్లస్ బీసీగా రాసుకోవచ్చు అనమాట. దానికే మనం ఎగ్జాంపుల్ ఎలా రాసుకుంటామంటే సోడియం హైడ్రాక్సైడ్ ఉందనుకోండి. ఓకే, సోడియం హైడ్రాక్సైడ్ మరియు HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్షన్ చేయగా అది ఏం ఫామ్ చేస్తుందంటే NaCl ప్లస్ H2O మనకి ప్రోడక్ట్స్ ఫామ్ చేస్తుంది. ఎలా దీన్ని అయాన్స్ రూపంలో రాసుకుంటే Na ప్లస్ OH మైనస్, ఇది H ప్లస్ ప్లస్ Cl మైనస్. ఇక్కడ ఏం జరిగింది, ఈ సేమ్ ఛార్జ్ ఉన్న ఎలిమెంట్ అనేది ఇక్కడ అనదర్ సేమ్ ఛార్జ్ ఉన్న ఒక
అయాన్తో డిస్ప్లేస్ జరిగి మనకి కొత్త ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే, సో కెమికల్ రియాక్షన్స్ టైప్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి రిడాక్స్ రియాక్షన్స్ అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ముందు టైప్ చూసాం ఒకటి, ఏంటది? రిడక్షన్ రియాక్షన్స్. ఇది రిడాక్స్ రియాక్షన్స్. రెండు ఒకటి కాదు. ఓకే, మీరు బాగా చూడండి, తెలుగులో కూడా రిడాక్స్ చర్యలు అనే అంటారు. ఓకే, రిడాక్స్ రియాక్షన్స్ వేరు, రిడక్షన్ రియాక్షన్స్ వేరు. రిడక్షన్ అంటే క్షయకరణం, అంటే ఆక్సిజన్ని తొలగించడం లేదా ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయడం. రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. ఈ డిఫరెన్స్ అనేది మాత్రం మీరు మెయిన్గా చూసుకోండి. ఓకే, రిడాక్స్ రియాక్షన్స్ అన్ని వేటిని అంటారంటే, ఏదైనా ఒక రియాక్షన్లో బోత్ ది ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ కనుక జరిగినట్లయితే వాటిని రిడాక్స్ రియాక్షన్స్ అంటారనమాట. ఓకే, ఏంటంటే ఇప్పుడు రియాక్టెంట్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్గా ఫామ్ అవుతాయి. ఆ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా ఫామ్ అయ్యేటప్పుడు ఆ చర్యలో ఆక్సీకరణ చర్య జరుగుతుంది, క్షయకరణ చర్య కూడా జరుగుతుంది అనమాట. సో అటువంటి చర్యల్ని మనల్ని రిడాక్స్ చర్యలు అని పిలుస్తారు. మనం చూసుకుందాం. ఏ అనేది ఒక రియాక్టెంట్, బి అనేది ఒక రియాక్టెంట్. సో దానికంటే ముందు మీకు ఒకటి చెప్తాను. ఏదైనా ఒక రియాక్టెంట్ అనేది ఎలక్ట్రాన్స్ని కోల్పోతే దాన్ని ప్లస్తో డినోట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏ అనేది ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది అనుకోండి, దాన్ని ఏ ప్లస్గా రాస్తాం. అదే ఏ అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది, అంటే ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసుకుంది, దాన్ని మైనస్గా రాస్తాం. ఇది పాజిటివ్ అయాన్, ఇది నెగిటివ్ అయాన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్లస్ అయినప్పుడు మైనస్ అయినప్పుడు వాటిని ఎలా పిలుస్తామంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ ప్లస్ బి అంటే 2 రియాక్టెంట్స్ అనేవి రియాక్షన్ జరిగాయి. అవి ఏ ప్లస్ బి మైనస్గా అయ్యాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది? సో ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ రియాక్టెంట్, ఒకే టైప్ ఆఫ్ ప్రోడక్ట్తో మనం కంపారిజన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏ అనేది ఏ ప్లస్గా మారింది, బి అనేది బి మైనస్గా మారింది. ఇక్కడ ఏం జరిగింది? ఏలో ప్లస్ అంటే ఏం చెప్పాను? ఎలక్ట్రాన్స్ని కోల్పోవడం. సో ఏం ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది అంటే మనకి ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు. ఎలక్ట్రాన్స్ని కోల్పోవడం లేదా ఎలక్ట్రాన్స్ని తొలగించే రియాక్షన్ ఏమంటారు? ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, ఇప్పుడు బి ఉంది. బి అనేది బి మైనస్గా మారింది. బి మైనస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది, అంటే యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఏమైంది? బి అనేది బి మైనస్గా మారింది. యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే దేనికి డెఫినేషన్? రిడక్షన్ రియాక్షన్. సో ఈ ఎగ్జాంపుల్ మనం దేనికి చెప్పుకోవచ్చు? సో ఏ ప్లస్ బి అనేది ఏ ప్లస్ బి మైనస్గా మారినప్పుడు బోత్ ది ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ జరిగాయి కాబట్టి వాటిని రిడాక్స్ రియాక్షన్స్ అంటారనమాట. సో ఇవి మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే, ఒక రియాక్షన్ ఇచ్చేసి ఇందులో ఏది రెడ్యూస్ అయింది లేదా ఏది ఆక్సిడైజ్ అయింది లేదా ఆక్సిడేషన్ స్టేట్ అడుగుతున్నారండి, అంటే ఆక్సీకరణ స్థితి అనమాట. ఇది మీకు చెప్తాను నేను ఇప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేసి. కాంపౌండ్ ఇచ్చేసి లేదా ఏదైనా ఎలిమెంట్ ఇచ్చి దానికి ఆక్సిడేషన్ స్టేట్ కట్టమని అడుగుతున్నారు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ కలిపి మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ మెగ్నీషియంగా ఏర్పడ్డాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి? మెగ్నీషియం సేమ్ కాంపౌండ్కి కంపారిజన్ చేద్దాం. మెగ్నీషియం ఆక్సైడ్ టు మెగ్నీషియం, కార్బన్ మోనాక్సైడ్ టు కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఇందులో ఏది ఆక్సిడైజ్ అయింది, ఏది రెడ్యూస్ అయింది? సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆక్సిడైజ్ అయిన ఎలిమెంట్ని ఆక్సిడైజర్ అంటారు, రెడ్యూస్ అయిన ఎలిమెంట్ని రెడ్యూసింగ్ ఏజెంట్ లేదా రెడ్యూసర్ అంటారు. ఆక్సిడైజ్ అయిన ఎలిమెంట్ని ఏమో ఆక్సిడైజర్ లేదా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఓకే, ఇప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఉంది, ఇది మెగ్నీషియం. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఏమంటారు? ఆక్సిడేషన్ అంటే ఏంటి? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. మరి రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇది రిడక్షన్ రియాక్షన్. ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్కి ఇంకొక ఎక్స్ట్రా ఈ ఆక్సిజన్ అనేది యాడ్ చేసాం మనం, దాని ద్వారా ఏమైంది? కార్బన్ డైఆక్సైడ్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అయింది. సో ఇది ఆక్సిడేషన్
రియాక్షన్. సో అందుకే అండి ఇప్పుడు ఆక్సిడేషన్ రియాక్షన్స్ అయినా రిడక్షన్ రియాక్షన్స్ అయినా మీరు ఆక్సిజన్ రూపంలో డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఎలక్ట్రాన్స్లో అయితే ఎలా ఉంటుందో డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి, అలాగే హైడ్రోజన్స్లో కూడా డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈజీగా ఇచ్చినప్పుడు ఓకే అండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇందులో మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏ రియాక్షన్ జరిగింది, రిడక్షన్ రియాక్షన్ జరిగింది లేదా క్షయకరణం జరిగింది, కార్బన్ మోనాక్సైడ్ అనేది ఆక్సీకరణం జరిగింది. సో ఇక్కడ వరకు మనకి ఓకే. నెక్స్ట్ ఏదైనా కాంప్లెక్సెస్ ఇచ్చి లేదా వేరే కాంపౌండ్స్ ఇచ్చి వాటికి ఆక్సిడేషన్ స్టేట్ కట్టమన్నా లేదా అందులో ఆక్సిడైజింగ్ ఏజెంట్ కట్టమన్నా దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే అండి, సో రిడాక్స్ రియాక్షన్స్ చెప్పుకుంటున్నాం కదా కెమికల్ రియాక్షన్స్ టైప్స్లో. సో మనం చూసాం అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ రిడక్షన్ రియాక్షన్ ఎలా కనిపెడతామంటే దాని డెఫినేషన్స్ పరంగా ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయడం కానీ ఎలక్ట్రాన్స్ తీసివేయడం కానీ ఆక్సిజన్ యాడ్ చేయడం కానీ ఆక్సిజన్ తీయడం వల్ల కానీ మనం రిడాక్స్ రియాక్షన్స్ ఈజీగా సింపుల్ ఎలిమెంట్స్లో కనిపెట్టచ్చు. కానీ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లేదా కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్ వస్తే అప్పుడు మనం ఆక్సిడేషన్ రియాక్షన్ ఎలా కనిపెడతాం, ఎలా అంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని బట్టి. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏం లేదండి, జస్ట్ ఆక్సిడేషన్ అనేది ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది ఎంత జరుగుతుంది, ఎన్ని యూనిట్స్ జరుగుతుంది అనే దాన్ని ఆక్సిడేషన్ స్టేట్ అంటాం అన్నమాట, అంటే ఆక్సీకరణ స్థితి. ఓకే, సో ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ కంటే ముందు బేసిక్ ఎటువంటి ఎలిమెంట్స్ వస్తే ఎటువంటివి తీసుకోవచ్చు అనేవి ఇవి సమ్ బేసిక్ పాయింట్స్ అనమాట. సో మీరు ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ కోసం చదివే ఉంటారు. ఏంటి, పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటాయి. గ్రూప్స్ అంటే నిలువుగా ఉండేవాటిని గ్రూప్స్ అంటారు, అడ్డంగా ఉండేవాటిని పీరియడ్స్ అంటారు. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, లిథియం, సోడియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఓకే, వాటన్నిటికీ కూడా మనం +1 తీసుకుంటాం, అది ఎక్కడ వచ్చినా. నెక్స్ట్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ బెరీలియం, కాల్షియం, మెగ్నీషియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం, అవి ఎక్కడ వచ్చినా కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ హైడ్రోజన్ ఎక్కడొచ్చినా దానికి +1 తీసుకుంటాం. ఆక్సిజన్ ఇదే ఎక్కడ ఆక్సిజన్ వచ్చినా కాదండి, జస్ట్ సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీనికి. ఏంటంటే F2Oకి ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వేరే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం అది. నెక్స్ట్ పెరాక్సైడ్స్ అంటే ఆక్సిజన్ 2 కలిగి ఉన్న వాటిని పెరాక్సైడ్స్ అంటాం, అంటే H2O2, Na2O2, వాటికి ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది నెక్స్ట్ చూద్దాం. ఇవి కాకుండా వేరే చోట ఎక్కడ ఆక్సిజన్ వచ్చినా కూడా మనం -2 కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లోరిన్ ఎక్కడ వచ్చినా ఇట్స్ ఆల్వేస్ 1. క్లోరిన్ కూడా అలా కాదనమాట, క్లోరిన్ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ కాంపౌండ్స్ ఏంటంటే క్లోరిన్ ఎప్పుడైతే ఫ్లోరిన్తో కానీ లేదా క్లోరిన్ ప్లస్ ఆక్సిజన్ కలిసిన కాంపౌండ్స్ ఉన్న వాటికి మాత్రం మనం -1 కన్సిడర్ చేస్తాం. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుని నెక్స్ట్ చెప్పబోయే రూల్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఆక్సిడేషన్ స్టేట్ కట్టడం అనేది ఈజీ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది మాలిక్యూల్ ఫామ్లో ఉన్నప్పుడు ఒక మాలిక్యూల్ అనేది ఎలిమెంటల్ ఫామ్లో ఉన్నప్పుడు దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు 0 అనమాట. ఎలిమెంటల్ ఫామ్ అంటే ఏంటి అంటే డయాటామిక్ మాలిక్యూల్ ఫామ్లో ఉండాలన్నమాట. డయాటామిక్ మాలిక్యూల్ అంటే సేమ్, అంటే Cl2, H2O2. జనరల్గా మనం ఇందాక చూసుకున్నాం, ఇక O2 తీసుకుందాం. O2కి ఎంత -2, సో 2 యూనిట్స్ కాబట్టి -4 రావాలి, కానీ దట్స్ రాంగ్. ఇవి ఎలిమెంటల్ ఫామ్స్ అన్నమాట. ఓకే, ఈ ఎలిమెంటల్ ఫామ్స్లో ఉన్నప్పుడు వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు కూడా 0 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, లైక్ న్యూట్రల్ కాంపౌండ్స్ అంటే చార్జ్ ఏం లేనివన్నమాట. ఈ NaCl అనేది న్యూట్రల్ కాంపౌండ్. వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కట్టేటప్పుడు దీని యొక్క ఇండివిజువల్ ఆక్సిడేషన్ స్టేట్ యొక్క సమ్ అనేది ఆల్వేస్ 0. అంటే మనకు తెలుసు సోడియం అనేది గ్రూప్ 1 ఎలిమెంట్, అంటే ఏం తీసుకుంటాం +1 ప్లస్ Clకి -1 ఈజ్ 0. అంటే న్యూట్రల్ కాంపౌండ్స్కి దాని యొక్క సమ్ ఎప్పుడు ఏం తీసుకుంటాం 0గా తీసుకుంటాం. కానీ చార్జ్డ్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి వాటి యొక్క ఛార్జ్కి ఈక్వల్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. Cr H2O6 3+, ఇది చార్జ్డ్ కాంప్లెక్స్. సో ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది ఫర్ సపోజ్ ఇది ఎంత అనుకోండి, ఇది x+y = ఇక్కడ 0 తీసుకోం, ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఛార్జ్ ఉంది. సో ఆ ఛార్జ్ని ఇక్కడ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్
ఇటువంటి కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్ ఇచ్చినప్పుడు వీటిని న్యూట్రల్ కాంపౌండ్స్ అంటారనమాట, లేదా న్యూట్రల్ మాలిక్యూల్స్. న్యూట్రల్ మాలిక్యూల్స్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే H2O, NH3. ఇవి ఎక్కడొచ్చినా కూడా మనం వీ షుడ్ ఆల్వేస్ టేక్ 0. ఓకే, ఇవి. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎలక్ట్రోనెగటివిటీ మీద ఎక్కువ బేస్ అయి ఉంటుందన్నమాట. సో మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే, ఎలక్ట్రోనెగటివిటీ అనేది మోర్ ఉంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని OS అని ఎక్కువ డినోట్ చేస్తాం. ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంప్లెక్స్కి మనం ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. మనం కట్టాల్సిన ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే క్రోమియంది. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎక్స్గా భావిస్తాం అన్నమాట. ఓకే, ఎక్స్ ప్లస్ ఇప్పుడే యాడ్ చేయాలి. H2O ఎన్ని మాలిక్యూల్స్ ఉంది? 6 యూనిట్స్ ఉంది. అంటే 6 ఇంటూ H2O కాబట్టి అదేంటి న్యూట్రల్ మాలిక్యూల్. సో మనం ఏం తీసుకుంటాం? 0 ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ ఇలా న్యూట్రల్ కాంపౌండ్ అయితే 0 తీసుకుంటాం, ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఏముంది? ఛార్జ్ ఉంది. సో ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ కాంప్లెక్స్లో క్రోమియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంతా +3. సో అలా మనం దేనికైతే వాల్యూ కట్టాలనుకుంటున్నామో దాన్ని ఎక్స్గా పరిగణించి మిగతా వాటికి ఈ రూల్స్ అండ్ పాయింట్స్ అప్లై చేసుకుని మనం ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఓకే అండి, ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ముందు కొన్ని పాయింట్స్ అండ్ సినాప్సిస్ చూసాం కదా. సో ఇవి జస్ట్ బేసిక్స్ ఎలిమెంట్స్ అనమాట. బేసిక్ కాంపౌండ్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ రియాక్షన్కి ఆక్సిడేషన్ స్టేట్ ఎలా కట్టాలో మనం చూద్దాం అనమాట. సో ఫస్ట్ కాంపౌండ్ వచ్చేసి FeCl3. ఓకే, FeCl3 ఇదేంటి? ఫస్ట్ అది న్యూట్రల్ కాంపౌండా చార్జ్డ్ కాంపౌండా చూసుకోండి. ఇదేంటి? పైన ఎటువంటి ఛార్జ్ అనేది లేదు. సో ఇదేంటి? న్యూట్రల్ కాంపౌండ్. అంటే మనకు తెలుసు న్యూట్రల్ కాంపౌండ్ అనగానే వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ సమ్ అనేది 0కి ఈక్వల్. సో ఫస్ట్ అది వేసేసుకుందాం. ఇందులో దేనికి క్యాలిక్యులేట్ చేయాలంటే ఐరన్కి, అంటే మ్యాక్సిమం మెటల్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం మనం. P బ్లాక్ ఎలిమెంట్స్కి ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీనికి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది Fe. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ఒక ఎలిమెంట్కి మనం ఎక్స్గా కన్సిడర్ చేస్తాం, మనకి తెలియదు కాబట్టి. ప్లస్ Cl3 మనం చూసాం ఆల్రెడీ ఇందాక. Cl3 అంటే క్లోరిన్కి ఎంత? -1. ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 3 యూనిట్స్. సో 3 x ప్లస్ 3 ఇంటూ -1 ఈక్వల్ టు 0. ప్లస్ మైనస్ చేస్తే x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో -3 అటు సైడ్కి వెళ్తే +3. సో FeCl3లో ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +3. నెక్స్ట్ ఇందులో సల్ఫర్కి క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు SO4 2- అంటే ఏంటి? సల్ఫర్కి 4 ఆక్సిజన్స్ అనేవి బాండ్ అయి ఉన్నాయి, ఎక్స్ట్రాగా 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం S యొక్క ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని x అనుకుంటాం. x ప్లస్ 4 ఇంటూ, ఎందుకంటే 4 యూనిట్స్ ఆఫ్ ఆక్సిజన్ కాబట్టి 4 ఇంటూ మనకు తెలుసు ఆక్సిజన్కి ఎంత తీసుకుంటాం? -2 ఈక్వల్ టు 0 పెట్టాలా -2 పెట్టాలా? ఇది ఆల్రెడీ చార్జ్డ్ కాంపౌండ్ కాబట్టి దాని యొక్క ఛార్జ్కి మనం ఆక్సిడేషన్ స్టేట్ సమ్ అనేది ఈక్వల్ చేస్తాం. x - 8 ఈక్వల్ టు -2. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు -2 -8 అటువైపుకి వెళ్తే +8 అంటే -2 + 8 అంతా +6. అంటే SO4 2- సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంతా +6. నెక్స్ట్ K2CrO4 పొటాషియం. అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది క్రోమియంకి అనమాట. ఓకే, పొటాషియం అనేది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్. మనకు తెలుసు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్కి ఎంత తీసుకుంటాం? 1. ఎన్ని యూనిట్స్ ఉంది? 2 యూనిట్స్. అంటే 2 ఇంటూ 1 ప్లస్ x ప్లస్ ఆక్సిజన్ ఎన్ని యూనిట్స్ ఉంది? 4 యూనిట్స్. అంటే 4 ఇంటూ -2 ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి? న్యూట్రల్ కాంపౌండ్ కాబట్టి 0. అంటే 2 ప్లస్ x - 8 ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది? x - 6 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు +6. అంటే K2CrO4లో క్రోమియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంతా +6. సేమ్ ఇది కూడా ఒక చార్జ్డ్ కాంపౌండ్ NH4+. అంటే దీని యొక్క ఛార్జ్ ఎంత ఉంది? +1. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది నైట్రోజన్కి అనమాట. నైట్రోజన్ కాబట్టి ఎక్స్గా కన్సిడర్ చేస్తాం. x ప్లస్ హైడ్రోజన్కి ఏమనుకున్నాం? +1. సో 4 యూనిట్స్ ఉంది కాబట్టి 4 ఇంటూ 1 ఈక్వల్ టు 1. ప్లస్ అంటే +1 ఉన్నట్టు కదా. సో 1కి ఈక్వల్ చేస్తాం.
ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 4 అటువైపుకి వెళ్తే 1 - 4 అంటే ఎంత వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు -3 అంటే నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంతా ఓకే. ఆక్సిడేషన్ స్టేట్ అనేది నెగిటివ్ అయినా అవి ఉండొచ్చు, పాజిటివ్ అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్ H2SO4లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? హైడ్రోజన్కి 1 కాబట్టి 2 × 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 × -2 ఈక్వల్ టు ఎలాగో అది న్యూట్రల్ కాంపౌండ్ కాబట్టి 0 అంటే ఏమవుతుంది 2 + x - 8 ఈక్వల్ టు 0 ఎంత x - 6 ఈక్వల్ టు 0 x ఈజ్ ఈక్వల్ టు +6. ఓకే. నెక్స్ట్ PO4 3- దీంట్లో ఫాస్ఫరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. దాన్ని ఎక్స్గా భావిద్దాం. ఎక్స్ ప్లస్ 4 యూనిట్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే 4 × -2 ఇది చార్జ్డ్ కాంపౌండ్ కాబట్టి ఆ ఛార్జ్ ఎంత -3 x - 8 ఈక్వల్ టు -3 అంటే x ఈక్వల్ టు -3 -8 అటువైపుకి వెళ్తే +8 కాబట్టి ఎంత వస్తుంది +5. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి KClO3. సో పొటాషియంది మనకి తెలుసు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది క్లోరిన్. సో ఇవన్నీ కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ అనమాట. ఆక్సిడేషన్ స్టేట్ అయినా ఆక్సిడేషన్ నెంబర్ అయినా ఒకటే. సో గ్రూప్ 1 ఎలిమెంట్స్కి ఎంత +1 ప్లస్ క్లోరిన్ కాబట్టి ఎక్స్ ప్లస్ 3 × ఆక్సిజన్కి ఎంత -2 ఈక్వల్ టు 0. సో 1 + x - 6 ఈక్వల్ టు 0 x - 5 ఈక్వల్ టు 0 సో x ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మీకు డౌట్ రావాలి ఏంటి క్లోరిన్కి మనం ఇందాక ఎంత చూసుకున్నాం -1 అని చూసుకున్నాం కానీ ఇక్కడ +5 వచ్చింది. సో అవే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అనమాట. నెక్స్ట్ MnO4 2- మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మ్యాంగనీస్ Mnకి. సో x ప్లస్ 4 యూనిట్స్ ఆఫ్ ఆక్సిజన్ కాబట్టి 4 × -2 ఇది చార్జ్డ్ కాంప్లెక్స్ కాబట్టి -2కి ఈక్వల్ చేస్తాం. x - 8 ఈక్వల్ టు -2 సో -8 కాబట్టి అటువైపుకి వెళ్తే +8 అవుతుంది. సో మ్యాంగనీస్కి ఎంత వస్తుంది +6 అనేది ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. ఇంకా ఫైనల్ వన్ K2FeO4 మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఐరన్కి. సో పొటాషియంకి ఎంత 2 × 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 × -2 ఎందుకంటే ఆక్సిజన్కి 2 -2 కాబట్టి ఈక్వల్ టు ఏమైనా ఉందా లేదు ఎందుకంటే అది న్యూట్రల్ కాంపౌండ్ కాబట్టి 2 + x - 8 ఈక్వల్ టు 0 అంటే x - 6 ఈక్వల్ టు 0. సో మొత్తం x ఈజ్ ఈక్వల్ టు 6 అంటే K2FeO4లో ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +6 అనమాట. సో ఈ విధంగా మీరు వేడికైనా సరే ఆక్సిడేషన్ స్టేట్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేసినప్పుడు ఈ ఆక్సిడేషన్ స్టేట్ రిడక్షన్ స్టేట్ యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలనేది చూసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ అండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.